श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा किं वचनीय
Baba Sai 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 Baba
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 Mahasabati was probably the first to introduce himself to Sri Sai Baba. He was so much impressed with the conversation he had with Baba that he thereafter saw him daily and introduced Baba to his friends. Who are they? दिवसाची साई बाबांना तेल दिले नाही वाड्यानी पाणी त्याने टाकले दिवे सारे पेटले चमत्कार झाला गाव सारा झगमगला మనందరికీ తెలుసు బాబా సమాధి అయింది 1918 అక్టోబర్ 15th విజయదశమి రోజునని. కానీ బాబా ఎప్పుడు పుట్టారో ఎవరికీ తెలియదు. బాబా సమాధి అయిన తర్వాత బాబా చిత్రాన్ని, బాబా ఫోటోని ద్వారకామాయిలో పెట్టుకోవటం, ఆ తర్వాత ద్వారకామాయిలోనే కాదు అదే ఫోటో జైకర్ గీసిన చిత్రాన్ని సమాధి మందిరంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1954 అక్టోబర్ 7th బాబా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అదే ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. దేవుడికి దండం పెట్టుకో నాయనా. ఎవర్రా? అక్కడుండి ఆయన. దేవుడా, తప్పు నాయన. దేవుడు పిలుస్తాడు అనకూడదు. నువ్వు దండం పెట్టుకో. ఎవర్రా? గోవిందా గోవిందా, రక్షించదండి. వెళ్దాం పదా. డబ్బు తగ్గింది. అమ్మ చెప్తాను పూలు. అమ్మా చూడు సార్, నాకు కుట్టారు. వస్తున్నా. ఎవరు? చూసావా అమ్మా, మీ సెర చేసిన పని. మా వాడికి ఎంత పెద్ద గాయం తగిలిందో. ఇంకొంచెం అయితే కంచు పోవాల్సిందే. పిల్లలు కదమ్మా, ఇలా ఆటల్లో దెబ్బలు తగలకుండా ఉంటాయా? ముందు ఇలా కొట్టుకుంటారు, మళ్ళీ దెబ్బలు తగిలే నేర్పిస్తారు. అయినా మా శరత్తునే మందలిస్తానే అమ్మా. నా తప్పేం లేదు నాయనమ్మా. నేను వాడు యుద్ధమాట ఆడుతున్నాం. అయినా ఎవరన్నా యుద్ధంలో దెబ్బ తగిలితే ఏడుస్తారా? అరిపీరుగా.
అందరూ కాపీ కొడుతుంటే మీరు అడగలేదేంటి? వాళ్ళదంట వాళ్ళ పని. నువ్వు రాసుకో. నేను రాయను, ఇలాంటి ఎగ్జామ్స్ నేను రాయను. ముందు మీ నాన్నగారు పక్క రూమ్లో ఉన్నారు అని చెప్తాను. హెచ్ఎం గారు, హెచ్ఎం గారు వస్తున్నా. మీ అబ్బాయి ఎగ్జామ్ రాయట్లేదు చూడండి. ఏంటి సరే, ఏంటి నీ ప్రాబ్లం? పరీక్ష రాయనంటున్నావంట. చూడండి, కాపీలు కొట్టి రాస్తున్నారు. ఇలా కాపీ కొట్టనిస్తే నిజంగా చదువుతున్న వాళ్ళకి ఏ మార్క్స్ రావాలి? ఓ అదా నీ ప్రాబ్లం. చూడు నాయనా, వాళ్ళ సంగతి నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోగా. అయినా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను, పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి తేడా తెలుస్తుందిలే. టైం అయిపోతుంది, కమాన్ కూర్చొని రాయ్. I said stop, quick. లక్ష్మి, లక్ష్మి అద్దం తీసుకురా. కళ్ళు నొప్పిగా ఉన్నాయి, చూసుకుంటాను. అలాగేనండి. కాదుగా అంటే మంచిగా హైదరాబాద్కి వెళ్ళి మంచి డాక్టర్ చూసుకోవచ్చు కదా. వెళ్తానులే, ఈ ఆఫీస్ పని చాలా ఎక్కువగా ఉంది. అసలు చేసుకోండి, అసలు కన్ను విషయం. బా వెళ్తానన్నాం కదా, గొడవ చేయి మాకు. తప్పకుండా వెళ్ళండి. ఏంటి ఎలా అన్నావు? అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. చూడు నారాయణరావు, నా ఎడమ కన్ను ఎంత నొప్పి పుడుతుందో. ఎర్రగా ఉంది, ఇసుక పోసినట్లుంది. మహబూబ్ నగర్ లో చూపించుకున్నాను, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఎవరైనా డాక్టర్ కి చూపించుకుందామని వచ్చాను. అయితే మన విజయరాముడికి తెలిసిన మంచి కంటి డాక్టర్ని చూపించుకుంది అంటే నువ్వేం వరి కాకు, బాబా గురు గారు ఉన్నారు కదా. సరే పదా, నీకంగానే వస్తుంది. కొంచెం చూడండి డాక్టర్ గారు, కన్ను చాలా నొప్పిగా ఉంది. నీకు వచ్చిన వ్యాధి చాలా పక్యులర్ గా ఉంది. ఇది చాలా రేర్ గా వచ్చే వ్యాధి. జనరల్ గా కంటి లేని వాటిలో వచ్చిన కంటి ఆపరేషన్ చేసి తీసేసి ఉండవచ్చు. కానీ ఈ గిట్ట మీ ఐబాల్ మీద వచ్చింది. సో ఆపరేషన్ చేసినా చేయకపోయినా మీ కంటికి చాలా ప్రమాదం. సరే చూడు నారాయణరావు, డాక్టర్ గారు ఏ రకంగా చూసినా కనుక్కోవటం ఖాయమన్నారు. చాలా భయంగా ఉంది నారాయణరావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు నాతో షిరిడీకి రా, మన ఇద్దరం కలిసి గురుగారు అన్ని వివరంగా చెప్తాం. ఆయనే మనకు ఒక మంచి మార్గం చూపిస్తారు. తప్పకుండా. ఏంటి గుప్తా గారు, బాగున్నారా? బాగున్నాను సార్. పిల్లలంతా బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి మీ కన్ను ఎర్రగా ఉంది, చాలా అనీజీగా కనపడుతున్నారు. అవును సార్, నా ఎడమ కన్ను ఎరుపెక్కి చాలా నొప్పిగా ఉంది. ఈ లోకల్ డాక్టర్కి చూపించుకుంటే కన్ను పోవటం ఖాయమన్నారు సార్. చాలా భయంగా ఉంది సార్, మీరే నన్ను రక్షించాలి. మీరేం భయపడకండి, మనకి బాబా ఉన్నారు కదా, ఆయనే అంతా చూసుకుంటారు. ఇదిగోనండి మందు. ఇది రాత్రి పడుకున్నప్పుడు ఒకసారి వేసుకొని మళ్ళా 4 గంటలకు ఒకసారి వేసుకుంటే తగ్గిపోతుంది. ఏం భయపడకండి, మనకు బాబా ఉన్నారు కదా, హాయిగా వస్తాను చేసుకోండి. అలాగే సార్.
శిక్ష అంతా గురువు గారిదే. అది గుర్తించడమే మన జీవితానికి ఒక సుఖమైన బాట వేసుకోవడం లాంటిది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చాలా ప్రమాద స్థితిలో వచ్చాను. కంటి బాగా కట్టడం చాలా విశేషం. మిమ్మల్ని బాబానే కాపాడారు. ఆ కన్ను కూడా ఇచ్చారు. ఏం భయపడకండి, నిజంగానే నా కంటి జబ్బు పోయింది సార్. మీకు ఎంతో రుణపడి ఉంటాను సార్. మీరు చేయవలసిన పని ఒకటే, బాబాని గుర్తుంచుకోవడం. అప్పుడు మన బాబా అంతా చూసుకుంటారు. నువ్వేం భయపడకండి, అంతా మంచి జరుగుతుంది. సార్ జన్మ జన్మలకి మీరే మా గురుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఏ కష్టం వచ్చినా మీరే మాకు తీర్చాలి సార్. మరి సెలవు తీసుకుంటున్నాను సార్. I'm sorry, heart attack వచ్చినది. Within 3 hours he will die. ఇంకా ఆయన ఆ భగవంతుడే కాపాడాలి. ఏం చేద్దాము? మొన్న సాయిపాదం సత్సంగంలో అదేదో చెప్పారే, షిరిలో గురువు గారికి ఉత్తరం రాస్తే ఏ జబ్బైనా పోతుందంట. అయితే మనకు కూడా గురువు గారికి లెటర్ రాదుగా? రాద్దాం. గురువు గారికి మేము 3వ తరగతి చదువుతున్నాము. హార్ట్ అటాక్ వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఇసుక్కోకుండా చాలా చక్కగా చెప్పేవారు. మీరే ఆయన్ని కాపాడాలి. మేము స్వయంగా వచ్చి చెప్పలేము కనుక మేము ఉత్తరం రాసి మీ పట్టణ ముందు పెడుతున్నాము. మీరే మా మాస్టర్ గారిని కాపాడాలి. డాక్టర్ గారిని మళ్ళీ పిలుద్దామా? డాక్టర్ గారు మళ్ళీ చూస్తారా? చూస్తానండి. మాస్టర్ గారు చదువుతున్నారే. I can't believe it. It's a miracle. 3 hours చనిపోతానని వ్యక్తిలో ఇంత మార్ప. I just can't believe it. నేను నమ్ముకున్న దేవుడే కాపాడారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
ఒక్కసారి మరి ఈ తెర వెనక సూత్రధారుల్ని తెలుసుకుందాం. తెర ముందు తెర వెనక. సో గురువు గారుగా మరి మా అందరినీ ఆలోచించినటువంటి కిట్టు అండి, కృష్ణ అండి, కృష్ణ అలహారి కృష్ణ అలహారి. అదేవిధంగా మరి తిరుమల ఆలయంలో పూజారిగా మరి బాబూజీ గారి ఫ్రెండ్ గా, అదేవిధంగా కృష్ణ మాస్టర్ గారి స్టూడెంట్ గా పూండి స్వామి గారు వేసింది సాయి పవన్ ఒల్లూరి. సో అదేవిధంగా గుప్తా గారుగా, అదేవిధంగా ఫ్రెండ్ తల్లిగా మరి జీవించినటువంటి చందన అలహరి. సో నీకు ఏది వచ్చినా బ్రహ్మ ప్రళయంగానే వస్తుంది అన్న నారాయణరావు గారిగా రక్తి కట్టించిన మానస తిరుమల శెట్టి నాయనమ్మగా. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏడ్చి మనందరినీ ఏడ్పించడానికి ట్రై చేసిన వాసిరెడ్డి ప్రియా. సో అదేవిధంగా డాక్టర్ గా ఇది చాలా పెక్యులర్, ఇది చాలా పెక్యులర్ గా చెప్పిన శ్రీ తిరుమల శెట్టి. చిన్నప్పుడు
साईनाथ महाराज की जय। बोलो साईनाथ महाराज की जय। बोलो साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की